శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శ్రావణ శనివారం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని పూజిస్తే సంపూర్ణంగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చని స్కాంద పురాణంలో చెప్పారు. శ్రావణ శనివారం గృహంలో నరసింహస్వామి చిత్రపటం ఉన్నవాళ్ళు ఆ నరసింహస్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి నరసింహస్వామి చిత్రపటం దగ్గర నువ్వుల నూనె దీపాన్ని 9 ఒత్తులు వేసి వెలిగించాలి. ఆ తర్వాత ఎరుపు రంగు పుష్పాలతో నరసింహస్వామిని పూజించాలి. వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి. అయితే నరసింహస్వామి వారి చిత్రపటానికి చేసే పూజ ఎంతటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుందో అంతే శుభ ఫలితాలను కలిగింపజేసే ఇంకొక పూజను స్కాంద పురాణంలో చెప్పారు. శ్రావణ శనివారం సందర్భంగా ఎర్రచందనంలో కొద్దిగా పసుపు కలిపి నీటిని కలిపి ఆ తడి ఎర్రచందనంతో మీ గృహంలో పూజా మందిరంలో గోడ మీద గుండ్రంగా ఒక రూపును గీయండి. ఆ రూపును సాక్షాత్తు నరసింహస్వామి స్వరూపంగా భావించుకోండి. ఆ రూపుకి ఎరుపు రంగు పుష్పాలు, నీలం రంగు పుష్పాలు, పసుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని మనస్సులో 21 సార్లు స్మరించుకోండి. అలాగే నరసింహస్వామి అనుగ్రహం కోసం మినపపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రత్యేకమైన పూజ చేసిన నరసింహస్వామి అనుగ్రహం తొందరగా కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. అలాగే శ్రావణ శనివారం సందర్భంగా నరసింహస్వామి వారికి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేయించుకుంటే శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా శ్రావణ శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా కూడా మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి ఉద్వర్తనం నిర్వహించాలి. అంటే గంగ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి లేదా చిత్రపటానికి అలంకరించాలి. ఆంజనేయ స్వామి వారిని జిల్లేడు పూలతో, ఎర్రటి పుష్పాలతో పూజించాలి. అలా పూజించిన తర్వాత ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఆంజనేయుడిని పూజించడం ద్వారా మనోభీష్టాలు నెరవేరుతాయి, మనోధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలాగే స్కాంద పురాణంలో శ్రావణ శనివారం శని దోషాలు పోగొట్టుకోవటానికి పాటించాల్సిన విధి విధానాన్ని గురించి కూడా చెప్పారు. ఆ విధి విధానం ఏంటంటే శ్రావణ శనివారం సందర్భంగా నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాల ద్వయము అంటే 2 నలుపు రంగు వస్త్రాలు, నువ్వుల నూనె, అదేవిధంగా నల్లటి గొడుగు వీటిని శ్రావణ శనివారం సందర్భంగా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ శనివారం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత నల్ల నువ్వులు, నల్ల మినుములు వీటిని ఉంచి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలని, అలా వీలు కాని పక్షంలో ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో నల్ల నువ్వులు, నల్ల మినుములు ఈ రెండింటినీ కూడా 1.25 కేజీ చప్పున దానం ఇచ్చినట్లయితే జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చని కూడా స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ శనివారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని పూజించటం, హనుమద్వాదశ నామ స్తోత్రాన్ని, సుదర్శన మంత్రాన్ని పఠించటం, శని దోషాలు తొలగింపజేసుకోవటం కోసం ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.